హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం కార్తీక మిస్సింగ్ కేస్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ ఆహా యాప్లో స్ట్రీమ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కార్తీక మిస్సింగ్ కేస్ ఈ మూవీ 2022లో తమిళనాడులో యోగి అనే నేమ్తో రిలీజ్ అయింది గైస్. దీన్ని ఇప్పుడు తెలుగులో ఆహా వాళ్ళు డబ్ చేసి తీసుకొచ్చారు ఓటీటీకి. సో ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటో చూద్దాం. కార్తీక్ అనే అమ్మాయి స్టార్టింగ్లోనే మిస్ అవుతుంది. అప్పుడు ఒక రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు. అసలు కార్తీకకి ఏమైంది, ఆ రిటైర్ ఆఫీసర్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు, అసలు కార్తీక స్టోరీ ఏంటి అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. సో ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అయ్యి ఇంటర్వల్ టైంలో ఒక ఫ్లాష్ బ్యాక్కి మంచి పికప్ అయ్యింది. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా ఓకేగా ఉంది. ఇది ఒక రివెంజ్ డ్రామా స్టోరీ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం వచ్చేలాగా సెట్ చేశారు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్ అయితే వర్కౌట్ అయినాయి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ డబ్బింగ్ ప్రాపర్గా లేదు భయ్య. అక్కడక్కడ వాయిస్ చాలా లో వచ్చేస్తుంది, ఆర్ఆర్ ఏమో లౌడ్ వాయిస్ వస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ ముందు వచ్చే ఒక ఫ్లాష్ బ్యాక్ వరకు చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. స్టోరీలో వచ్చే సన్నివేశాలన్నీ సడన్గా వచ్చేసాయా అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. బిగినింగ్లోనే మూవీలో కార్తీక రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ ఒక మర్డర్ జరిగిద్ది. తర్వాత ఇన్సిడెంట్లో కార్తీక అక్కడ మిస్ అయిపోతుంది. తను వెతకడం కోసం సడన్గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సీన్స్ అన్నీ మనకు కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి భయ్య. ఫ్లాష్ బ్యాక్ వరకు కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత చాలా డ్రాగింగ్గా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్లో లాస్ట్ ఒక అరగంట మాత్రం బాగుందనిపిస్తుంది భయ్య. ఇంకా ఈ మూవీ మెయిన్గా పాజిటివ్స్ చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో వచ్చేది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్ బాగున్నాయి. క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. అండ్ మూవీలో పర్ఫామ్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మైనస్ పాయింట్స్ అయితే తెలుగు డబ్బింగ్, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే డ్రాగింగ్ సీన్స్, అన్నెసెసరీ సాంగ్స్, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకేగా ఉంది. సో మీరు ఒక థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే కొంచెం పేషెన్స్ ఉంటే ఈ మూవీని ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి చూసేయచ్చు. మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ మూవీకి ఇస్తున్న రివ్యూ 2.5/5 భయ్య. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.